తొలి సంతకం రాట్లేదే సెకండ్ డే క్లోజ్ అంతే 3 కార్స్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి అయితే సెకండ్ డే డోర్ కౌంటీలో మేమైతే 3 డేస్ ట్రిప్ అయితే తీసుకున్నాం కదా. దీంట్లో అయితే సెకండ్ డే ఇది. మేము ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి వెళ్దాం అనుకున్నాం, బట్ అలారం పెట్టుకున్నాం కానీ ఎవరు లేవలేదు. నైట్ లేట్ అయిపోయింది, పడుకునేసరికి 1 or 2 అయింది. అట్లా అన్ని సెట్ చేసి వచ్చి పడుకునేసరికి టైం పట్టింది. సో మాకు ఇంకా 1 hour టైం ఉంది ఇక్కడ వికెట్ చేయడానికి రూమ్ అయితే. అమెరికాలో వచ్చేసరికి అయితే ప్రతి ఒక్కటి టైమింగ్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తారనమాట. మనకైతే ఒకటే రోజు తీసుకున్నాము. సో మేము ఏమైతే తీసుకొచ్చామో అవన్నీ కూడా క్లీన్ చేసి నీట్గా పెట్టి వెళ్ళిపోవాలన్నమాట. అసలు మేము ఈ రూమ్ అనేది ఎంతకు తీసుకున్నాము ఏంటి, ఆ రూమ్ ఎలా ఉంటుంది 2 తీసుకుంటే అనేది ప్రతి ఒక్కటి వీడియో తీసి పైన ఐ బటన్ అని కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. మీరు కనుక చూడాలనుకుంటే చూడండి, ఎంత ప్రైస్ ఉంటుందని ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రూమ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట. మేము వెళ్ళాల్సిన లొకేషన్ వచ్చేసరికి అయితే కేవ్ పాయింట్ అనమాట. అక్కడ వచ్చేసరికి చాలా పెద్ద లేక్ ఉంటుంది. అండ్ ఆ లేక్ చూడడానికి అయితే లిటరల్లీ 1 year వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. 1 year వెయిట్ చేసిన తర్వాత కూడా ఎవరు రారా అంటే చాలా అమెరికన్స్ వస్తుంటారు. లొకేషన్ ఇంకా మీకు మొత్తం అయితే చూపించలేదు, ఓన్లీ ఫాల్ కలర్స్ చూపించినాయి కదా. ఈ రోజు అయితే లేక్ వ్యూ చూస్తాం అనమాట. నిన్న వచ్చేసరికి మొత్తం ఫాల్ కలర్స్ చూద్దామని ఒకే దగ్గర ఫాల్ కలర్స్ చూడగానే అయిపోయినాం, ఎందుకంటే ఫస్ట్ టైం చూసినాం అనమాట మేము వచ్చిన తర్వాత. ఇంతలో లేట్ అవుతుంది, మరి ఫ్రెష్ అప్ అయి మళ్ళీ వస్తాను. మేమైతే కాఫీ అండ్ టిఫిన్ ఏదో చేసుకోవాలి కదా, బ్రేక్ఫాస్ట్. మనల్ని అయితే బ్రేక్ఫాస్ట్ తీసుకుని నేనైతే కాఫీ టీ ఏదో తాగుదామని ప్రయోగాలు చేస్తున్నాను అనమాట. సో దాంట్లో అయితే ఒక కప్పు ఉంటుంది, ఆ కప్పు తీసుకుని పైన పెట్టాలి, అంటే దానికి మిల్క్ పౌడర్ ఉంటుంది అనమాట. పైనుంచి వాటర్ పడుతుంది, కింద మనకి కాఫీ వస్తుంది. సో అదే పెట్టడానికి ట్రై చేస్తున్నాను. పైన బాగాలేదని చెప్తున్నారు, ట్రై చేద్దాం ఎందుకైనా వస్తుంది కొంచెం ట్రై చేసాము. నేనైతే మిల్క్ అన్ని కూడా మేమే తెచ్చుకున్నాం అనమాట, గ్లాసెస్ ప్రతి ఒక్కటి. నేనైతే కాఫీ చేసుకునే లోపల మనల్ని అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసారు. అంత టైం తీసుకున్నాం అనమాట సెట్ చేయడానికి. అంటే మనం ఎక్కువ కాఫీ తాగము, సో అందుకే అంత లేట్ అయింది. మేము ఎప్పుడు కూడా కాఫీ తాగమన్నమాట, డైరెక్ట్ ఏమన్నా మిల్క్ తాగలేము. A few moments later. అందరం బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయిపోతున్నాం అనమాట. ఇట్లా అంటే అయితే నాకు ఇంట్రెస్ట్. మన చదువుతో పని మనమే మాట్లాడుతాం చదువు గురించి, చేయగలుగుతాం డైలాగ్ బ్రో. పార్కింగ్ ఇంకా అక్కడ పెట్టి నడుచుకుంటూ వచ్చినా అయిపోతుంది. పార్కింగ్ ముందు ఉంది, లెఫ్ట్ సైడ్ లేదు క్లోజ్ ఉంది. A few moments later. రాట్లేదే యుద్ధాలు చేస్తుండు. కానీ లొకేషన్ చూడడానికి అయితే కొందరు మన ఇండియాలో కనుక మనం ట్రిప్కి వెళ్తే బస్సు ఎలా కట్టుకుని అయితే వెళ్తామో, బస్సులలో మినీ వ్యాన్ అట్లా వెళ్తాం కదా. సో వీళ్ళు కూడా ఒక బస్సులో వచ్చారనమాట, అదే ఆ బస్సు. అమెరికాలో వచ్చేసరికి ఎక్కడ వెళ్ళినా కానీ పేడ్ పార్కింగ్ ఉంటుంది, బట్ ఇక్కడైతే ఫ్రీ పార్కింగ్ ఇచ్చారు. అండ్ అలాగే వాళ్ళు ఎక్కడైతే పార్కింగ్ అని స్లాట్ ఇస్తారో అక్కడే పార్క్ చేయాలన్నమాట. మన కార్ వచ్చేసరికి ఎక్కడ పడితే అక్కడ వేసినాము. విఐపి, ఎంపీ, ఎమ్మెల్యే అంటే ఇక్కడ అవన్నీ ఏం నడిపాయి, అందరు ఈక్వాలిటీ చూస్తారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా రూల్స్ అయితే ఫాలో అవుతారు అనమాట. బ్రేక్ చేస్తే ఏంటంటే వాళ్ళు ఇష్టం, మనం ఎక్కడన్నా పార్క్ చేసుకోవచ్చు. తిరిగి వచ్చేసరికి కార్ ఉండదు అంతే. అప్పుడు మనమేకే బొక్క పడుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా రూల్స్ ఫాలో అవుతారు అనమాట. ఇక్కడ వాటర్ సౌండ్ అయితే మస్తు వస్తుంది. అండ్ ఈ ప్లేసెస్ కి అయితే అమెరికన్స్ చాలా వస్తారు. చెట్టు వచ్చేసరికి మనం ఏ చెట్టు కూడా విరగొట్టొద్దు, ఎందుకంటే మనం ఒకవేళ చెట్టు అయినా ఏదైనా ఫిషింగ్ చేయాలి అంటే ప్రతి ఒక్కటి ఇక్కడ లైసెన్స్ తీసుకోవాలి. అంటే లీగల్ గా చేసుకోవాలనుకుంటే, ఇల్లీగల్ గా అనుకుంటే మాత్రం డైరెక్ట్ వచ్చి పట్టుకున్నాం అనుకోండి, ఎవరైనా వచ్చి అడిగినప్పుడు లైసెన్స్ చూపించలేదు అనుకో మనకైతే ఫైన్ పడుతుంది. కొన్నిసార్లు కేసెస్ కూడా వేస్తుంటారు. సో రిస్క్ తీసుకోకుండా $50 to $100 పెడితే మనకి లైసెన్స్ వస్తుంది. మనకు అంత టైం లేదు ప్రజెంట్, సో అందుకోసమే మేమైతే తీసుకోలేదు. మనం ట్రెక్కింగ్ చేసేటప్పుడు అయితే ఇలాంటి ప్లేసెస్ చూసుకోవాలి.
ఇలాంటి ప్లేసెస్ ఉంటాయి కదా, ఒకవేళ దీంట్లోకి వెళ్ళిపోయినాం అనుకో. ఇక్కడ నుంచి అయితే చాలా దగ్గరగా ఉంది. సైడ్ మొత్తం కూడా నడుచుకుంటూ వెళ్ళిపోవడానికి ఉంది లోపలికి. అమెరికన్స్ కూడా చాలా ఇష్టం ఉంటుంది. అమెరికన్స్ అయితే ఎక్కువ తిరగడానికే చూస్తుంటారు, బయటనే ఎక్కువ ఉంటారు. వీకెండ్స్ అయితే ఇంకెక్కువ ఉంటారు అసలు ఇలాంటి ప్లేసెస్లో. ఇది అంటే మేము వీక్ డేస్లో వచ్చినాం కదా, సో అందుకే కొంచెం తక్కువ ఉన్నారు. వాటర్ సౌండ్ మాత్రం చాలా బాగుంది. లోపల పడితే మాత్రం అటే, ఇంకా రావడానికి కూడా లేదు అసలు వచ్చేయడానికి. అటు సైడ్ అయితే మనకి ఏదో ఉంది కొండల్లాగా, అక్కడ ఉంది కదా అది కొండల్లాగా. అంటే మన ఏదో ఉంది ప్లేస్ ఉంది, అదైతే మనకు అంత క్లారిటీగా అవ్వబడట్లేదు. బట్ ఇక్కడ చూడండి, సన్ మొత్తం వచ్చేసరికి అక్కడ పడితే షాడో వాటర్ వేరే ఊపిస్తుంది. మన లైట్ కనుక పెట్టి కింద ఫాయిల్ పేపర్ పెట్టేసుకొని డెకరేషన్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా వచ్చింది. ఒక్కటే ఉంది. ఇంకో పిల్లకాకి కోసం వెతుక్కుంటుంది అనమాట. కపుల్ లేదేమో, సింగిల్ బతుకు మనలాగే. ఇంకో సింగిల్ వచ్చింటే మనోడికి తిరగడానికి జోడి దొరుకుతుండే. తొందరగా ఎత్తుక్కో అమ్మా నువ్వు, అదే ప్రయత్నిస్తుందేమో అందుకే వెతుక్కోవడానికి. ఇంకా అటు సైడ్ వెళ్ళాము. అంటే ఆ పక్కన వెళ్తే ఇంకా బాగా అవుపడుతుంది. ఇక్కడ మొత్తం అవుపడుతుంది అనమాట. అటు సైడ్ ఎక్కువ అవుపడుతుంది మనకి, ఎందుకంటే సన్లైట్ వచ్చేసరికి అక్కడ పడుతుంది కదా. వాటర్ సౌండ్ మాత్రం మస్తు ఉన్నది. హోల్స్ చూసారా, చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. సో చూసుకుంటూ వెళ్ళిపోవాలి మనము. అలాంటి హోల్స్ చాలా ఉంటాయి. ఇక్కడ లాస్ట్కి బాగున్నట్టుంది లొకేషన్. సరే వెళ్ళి చూద్దామని ఇటు సైడ్ వస్తున్నాను. మన వాళ్ళు అయితే అటు సైడ్ ఉన్నారు. మేము ఆన్లైన్లో చూసింది, అంటే మేము ఆన్లైన్లో సెర్చ్ చేస్తాం కదా మనము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు. సో అది ఇదే అనమాట లొకేషన్. ఇదే లొకేషన్. మన వాళ్ళు అయితే అక్కడ కూర్చున్నారు. మన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇది వచ్చేసరికి అయితే పార్క్ అక్కడ ఆ రూమ్ దగ్గర నుంచి అయితే నిన్న ఉన్నాం కదా డే 1. అక్కడ నుంచి మాకు 27 డ్రైవ్ మైల్స్ ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ రావడానికి మెయిన్ రూట్ వచ్చేసి పాలకలర్స్ వచ్చేసి లేకే అనమాట. ఈ లేక్ వచ్చేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. వీళ్ళంతా అమెరికన్స్. మనోడైతే దుంకుతున్నాడు అసలు, ఎక్కడి నుంచి వస్తున్నాయేమో. వాటర్ వండి అంట మనోడు, తడిసిపోయిండు. You got it? Yeah. వీళ్ళ ఏజ్ లో వీళ్ళు అసలు మనోళ్ళ వీళ్ళు. వాటర్ అయితే ఇక్కడ పైనకి వస్తున్నాయి. మొత్తం వాటర్ ఇక్కడ వరకే వాటర్ వచ్చేసినాయి. ఇంతకుముందు ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి. పైనకి వచ్చేస్తే షూ మొత్తం నాడింది. బట్ ఓకే, షూలు ఇప్పేసి వెళ్తాను, ఎందుకంటే షూలు నాని అనుకో మళ్ళీ ఈవినింగ్ వరకు ఇట్లే ఉండాలి. మొత్తం తడిసిపోయింది. ఇక్కడికి వచ్చేటప్పుడే ఆన్ ద వేలో చూసినప్పుడు ఈ లొకేషన్ బాగుంటుంది అని అనిపిస్తుంది. బట్ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా బాగుంది లొకేషన్ అయితే.
అసలు ఇట్లా ఉంటుంది అనుకోలేదు లొకేషన్. నార్మల్గా గూగుల్లో ఫొటోస్ అట్లా చూస్తాం కదా, అట్లా చూసినప్పుడు నార్మల్గా ఉంది అనుకున్నాము. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం అసలు మేము వేసుకున్న 3 days ట్రిప్కి అసలు వృత్తిద్దా అంటే ఇది ఒక్క దాంతో గొట్టని చెప్పొచ్చు, అంత ఉందన్నమాట. ఈ చెట్లు కూడా కట్ చేసిర్రు. ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లు కట్ చేసిర్రు అనమాట. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆథరైజ్డ్ వాళ్ళ లైసెన్స్ ఉంటాయి కదా, సో వాళ్ళే కట్ చేస్తారు. ఎవరు వాళ్ళు కట్ చేయొద్దు అనమాట. ఇక్కడ ట్రీస్ వచ్చేసరికి ట్రీస్ అయినా కానీ ఏవైనా కానీ మనం ఏం చేయాలి, హంటింగ్ కూడా చేసుకోవచ్చు మనము. కాకపోతే ఆ హంటింగ్కి కూడా మనము లైసెన్స్ తీసుకోవాలి. ఇక్కడ ఆ లైసెన్స్కి వచ్చేసరికి వాల్మార్ట్లో అండ్ ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. మనకంత డేర్ ఉన్నా కానీ మనం వెళ్ళి అయితే చేసే అంత టైం ఉండదు కదా, ఎందుకంటే అవి వచ్చి మనల్ని మనం చేసినందుకు మళ్ళీ రిస్క్లో పడిపోతాం అనేసి మనల్ని అయితే ఎవరు అంత రిస్క్ తీసుకోరు. ఇదే లాస్ట్ లొకేషన్. వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అనుకుంటా. ఇదే లాస్ట్. ఇక్కడ లాస్ట్కి వచ్చి చూపించిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోవాలి, ఎందుకంటే మా వాళ్ళు ఎక్కడో ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఎక్కడో ఉన్నారు, నేను ఇక్కడికి వచ్చేసిన. అక్కడ చూడండి ఎట్లుందో, మొత్తం అసలు దాన్ని టచ్ అయినట్టే ఉంది. మీద లైట్ పెట్టి మనకి ఎట్లా ఉంటుందో అట్లా ఉంది అక్కడ. ఇదే ఇంకా లాస్ట్. ఎక్కువ మనకి ఇవే ఫొటోస్ ఉంటాయి. అక్కడ ఇంకా దగ్గరకు ఉంది. ఇప్పటిదాకానే మొత్తం తడిచిపోయినా, మళ్ళీ అక్కడికి వెళ్ళి అనుకో మొత్తం తడిచిపోవడం, స్నానం చేయడమే ఉంటుంది. అక్కడ చూసిరు కదా, అక్కడ లాస్ట్ లో వచ్చేసరికి వాటర్ అనేది డిఫరెంట్ కలర్ లాగా అవపడుతుంది. బట్ మనం అక్కడికి వెళ్తే వాటర్ అంతా ప్యూర్ వైట్ అనమాట. వైట్ అండ్ వైట్ ఉన్నాయి. నేనైతే మీకు చూపిద్దాం అనేసి నేను ఒక్కడనే వచ్చేసిన. మనోళ్ళు అయితే అటు సైడ్ ఉండిపోయినారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఏమనుకుంటున్నారో ఏమో, చాలాసేపు అవుతుంది నేను ఇక్కడికి వచ్చేసి వెతుక్కుంటుండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్స్ కూడా ఎక్కువ లేవు, నార్మల్ మెసేజ్ అప్పుడప్పుడు వస్తున్నాయి పోతున్నాయి. సో అటు సైడ్ వెళ్ళాలి. ఇంకా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూసిరు కదా, ఇలాంటి కలర్స్ అనమాట. పాల్ కలర్స్ అంటే మొత్తం అట్లానే ఉంటాయి. అందరూ కూడా ట్రిప్ ప్లాన్ వేసుకొని వస్తారు అమెరికన్స్. మనోడు సింగిల్ వస్తుండే హీరో. హలో, అమెరికా వచ్చినాం కదా, అమెరికా వచ్చినాక అసలు మనం ఏం తిరగలేదు. అసలు తిరగడానికి టైం తీసుకొని కొంచెం టైం పెట్టుకొని అక్కడ కూడా తిరిగితే అమెరికాలో చూడడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి, ఎక్స్ప్లోర్ చేయాలి అమెరికాని. సెకండ్ డే ఈ లేక్ వ్యూ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి కొంచెం దూరంలో లైట్ హౌస్ అనేది ఒక పాయింట్ ఉంది. అక్కడికి వెళ్తే ఏంటంటే ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్తే ఒక లేక్ ఉంటుంది. లేక్ తర్వాత మిడిల్లో మళ్ళీ ట్రీస్ ఉంటాయి, అంటే ఫాల్ కలర్స్ పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి. మళ్ళీ దాని తర్వాత లేక్ ఉంటుంది అనమాట. మిడిల్లో చెట్లు ఉంటాయి. అసలు ఆ లొకేషన్ బాగుంటుంది, మీకు కూడా చూపిస్తా, లాస్ట్ వరకు చూడండి. No, I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no, I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast. A few moments later. ఇక్కడ వచ్చేసరికి ఒక సైడ్ ఏమో లేక్ ఉంటుంది, పెద్ద లేక్, అండ్ మొత్తం ఫాల్ కలర్సే. మోడల్ మోడల్ సూపర్ మోడల్ ఇక్కడ ఉన్న మ్యాప్ వచ్చేసరికి అయితే ఏమేమి బర్డ్స్ ఉన్నాయి అండ్ ఎనిమల్స్ ఏమేమైతే ఉన్నాయి ఫారెస్ట్ లో అనేసి ప్రతి ఒక్కటి దీంట్లో ఉందన్నమాట. ఇదే ఉంటుంది అంటే దీంట్లో ఈ ఫారెస్ట్ లో వచ్చేసరికి ఏమేమి అవపడితే ఏంది అనేది ఫుల్ గా ఉన్నాయి అన్నమాట. ఇది ఒకటే కాదు, ఇలాంటి 3-4 ఉన్నాయి అన్నమాట. అవన్నీ చూసుకుంటూ పైకి వెళ్ళిపోదాం. అమెరికా వీళ్ళే అక్కమ్మ జక్కమ్మ అక్కమ్మ చెల్లమ్మ హీరో మోడల్ 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 టెక్సాస్ మోడల్. అక్కడ ఉంది పెద్ద మోడల్ మోడల్ సూపర్ మోడల్. వ్యూ పాయింట్ ఉంటుంది కదా, అదే వ్యూ పాయింట్ వచ్చేసరికి ఇది. మనోళ్ళు అయితే అక్కడనే ఉన్నాడు లడ్డు బాబు.
ఇక్కడ ఉన్న లడ్డు బాబు ఫోటోలు తీస్తున్నాడు. గాలి మాత్రం చల్లగా ఉంటుంది సార్. ఇందాక చెప్పాను కదా, మిడిల్లో ఆ ట్రీస్ ప్లస్ మళ్ళీ లేక్, మళ్ళీ అక్కడ వచ్చేసరికి సైడ్ వచ్చేసరికి మళ్ళీ ట్రీస్ వ్యూ మొత్తం. నేనైతే ఇక్కడ నుంచి వచ్చాను కదా, ఇది మొత్తం ఇట్లా సర్కిల్ లాగా ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇదంతా తిరిగి వచ్చి ఇదే ఫైనల్ డెస్టినేషన్. డోర్ కౌంటీలో అసలు చూడాల్సిన మొత్తం ఏంది అనేసి ఈ మ్యాప్. ఇదైతే అప్పటి పంపించాను. ఇక్కడ పోదాం అనుకున్నాం, ఇక్కడికి వెళ్దాం అనుకున్నాము బోట్లో. బట్ ట్రిప్ అనేది మళ్ళీ అంటే చేంజ్ చేసుకున్నాం, మళ్ళీ థర్డ్ డేది. ఇక్కడ 12 మంది చనిపోయారంట ఇక్కడ వచ్చేసరికి 1903లో. కదా వడ్డిస్తుంది, అవి రెండు కూడా ఇస్తారు కావాలంటే. ఫైనల్గా డోర్ కౌంటీలో చూడాల్సినవి అయితే ఆల్మోస్ట్ చూసేసినాము, మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం అనమాట. అండ్ థర్డ్ డే వీడియో అయితే మళ్ళీ అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మళ్ళీ కలుసుకుందాం.